ముగ్గురు ఉన్నారు పేరు నామములు తెలుపమన్నారు పేరు నామములు తెలుపమన్నారు నిర్ణయించిన వారుగా పేరు నామములు తెలుపమన్నారు నువ్వు చెప్పమంటే నువ్వు కాపబడదే నాయన పాపమనేదే రాదయ్యా పాపమనేదే రాదంటావా కుక్క తిరిగిన కాక చెప్పంటావా సబరమనా శంకరుడు నిర్ణయించిన వారు ఆ కైలాసంలో శంకరుడు నిర్మించినారండి అవును ఆయన ఆగన్నగా పోరండి ఎవరు శాంతి పరులు నేను చేతి వచ్చాను ఒక్కరోజు పట్నం పాలించమన్నారు అవయమనంద్రా నువ్వు ఎన్ని భాగం తిరిగి తిరిగి భాగం పట్టింది మా ఊళ్ళు ముగ్గురికి తిరిగి సుఖవాడ భాగం చాలా బాగా పట్టింది ఆ వాదవడిగా ఆయన రామచంద్రుడు ఎక్కడికి వెళ్ళమంటాడా బ్రహ్మదేవుడు అక్కడ రాయన అయ్యో సభ కొడుకుల బ్రహ్మ సభ బ్రహ్మ మునేశ్వరులు అన్ని నిలించుకోవాలనుకుంటారు ఒక అరగంట పక్కకి వెళ్ళన్నాడు ఇక మరి వచ్చేయమంటున్నాడా ప్రేమ ఈ నగర వాళ్ళు వచ్చి ఆడు కలిసి ఏడు కలిసి పోయిందయ్యా సార్లు మాట్లాడుతా అయ్యో ప్రేమ నీకు చదువు చూడయ్యా ప్రేమ గాని పోయిన దేవుడు గాని నీకు గుళ్ళుండా గొప్పలుండా పూజలుండా పూజ నమస్కారాలుండా ఏ మానవులు కూడా నిన్ను పూజించరయ్యా శంకర పరమేశ్వర భూలోకాలు ఎక్కడ చూసినా ఏమండదు అని శంకర పరమేశ్వరు ఈ భూలోకం ఉన్న మానవులు మన తల్లి తండ్రులు అంటారు బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మదేవ ఎందుకు బ్రహ్మాండములు భూలోకలు పుట్టించావు ఈ భూలోకలు పుట్టించింది కాకుండా ఈ యొక్క మానవ జనముకి
ఎందుకు బ్రహ్మ ఇన్ని కష్టాలు తెచ్చిపెట్టాలి, అలాగే మనసులోనే బాధపడదు తప్ప ఇటువంటి పుట్టబెట్టి భూలోకోలు ఏ తల్లి తండ్రి కూడా పూజించారయ్యా. ఈ మానవ స్త్రీ మానవ తండ్రి కూడా నీ పూజించారు. ఆనాడొక బిడ్మరు సభల వల్ల భూలోకంలో బ్రహ్మదేవుడికి ఎక్కడ గోపురం లేకుండా పోయాయి. బ్రహ్మదేవుడు పెట్టి ఎక్కడికి వెళ్ళరా నాయన కైలాస భక్తాలు పరమేశ్వరుద్దరు కూడా పిట్టాలతో ఉన్నారు. దేవి ఒక అరగల పక్కకి వెళ్ళన్నారు. వలసి వచ్చి ఏమంటున్నాడా, విష్ణు శంకర శంకర ఈ వర్ణ పరిమాణం వచ్చి మాట్లాడతా శంకర నీకు చదవమృత్యుడయ్యా. శంకర కన్న బుల్లలు గాని పైన గాని నీకు గుళ్ళుంటాయి, గోపురాలుంటాయి, పూజలుంటాయి, పూజ నమస్కారాలుంటాయి. ఏ మానవుడు కూడా పసుపు పూజ చేయరయ్యా, ఊరి పట్ల పూజ చేస్తారు. శంకర పరమేశ్వర భూలోకంలో ఎక్కడ చూసినా గుళ్ళుంటాయి, పూజలుంటాయి, ఏముంటుంది శంకర పరమేశ్వర. భూలోకంలో ఉన్న ఏ మానవ స్త్రీ ఏ మానవులు కూడా నీ యొక్క గుడిలోకొచ్చి పశు కుంకుమతో పూజించారు. గుడిగుళ్ళే తప్ప పసుపు గుళ్ళే. ఆనాడొక బిగుమరు సాపరగల వల్ల శంకర కబ్బాయి భూలోకమందున ఎన్నో రకరకాలమైన గుళ్ళుంటాయి. కానీ పశు కుంకుమతో పూజ చేస్తారు మార్కండేలు. ఈపుడు పళ్ళతోనే పూజ చేస్తారు. ఈపుడు పళ్ళ తప్ప పశు కుంకుమ శంకరుడికి లేదమ్మా. శంకర సాపరగల వ్యక్తి ఈ భగవంతుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? మొత్తాలు లక్ష్మీదేవి గారని దేవుడు ఆదివిష్ణుడనమ్మా. లోకానికి దేవుడు ఆదివిష్ణుడు లక్ష్మీదేవి అమ్మ. వైకుంఠములో ఏ గొడవ దెబ్బలాట లేకుండా కలిసి కాపురం చేసుకుంటున్నారు. వైకుంఠములో ఇష్టావిలసంగా కాపురం చేస్తున్నారు, కలిసి కాపురం చేస్తుంటున్నారట. ఎలాగా శ్రీరామ
ఏ గొడవ గోళ లేకుండా కలిసి కాపురం చేసుకుంటున్నారు. మూడు రసనగల వారు చూశాడు. ఏంటి వీళ్ళిద్దరిద్దరం చక్కగా చాలా ఎక్కువ రోజుగా కలిసి కాపురం చేసుకుంటున్నారు. కాపురం ఏం చెయ్యాలి? అలాగే తీసేయాలి. బిగ్ మారుస్ వచ్చి ఏమంటున్నారా? విష్ణు విష్ణు ఈ 100 రూపాయలు వచ్చి 9 సార్లు మాట్లాడుతులేట. విష్ణు ఈ కన్నా బ్రహ్మదేవుడు చెప్పబెట్టాను, నీకన్నా శనివారు చెప్పబెట్టాను. విష్ణు నీకు చెప్పబడుతున్నాయ్యా, నాకు ఏం చేస్తాను చూడయ్యా. వాడు గుడ్ల రాజేశే ఇప్పుడు తన్నారు భగవంతుడు కాపాడ్డాడు రా. అసలు పాపం పడలేదు బాబు, అసలు పాపం లేదంట. పుట్టే కాదు బాబు, తనని కాలు చేత పనులు కూర్చోవయ్యా బాబు. అలాగే భగవంతుడు నాయన కాళ్ళలో ఉన్న మొన్నరత్నం తిరిగిపోయిగానే కళ్ళకారం దానికి పోయిందంట. పూర్వగానం గుర్తుకొచ్చి భగవంతుడు ఏమంటున్నాడు రా? తీసుకోమ్మా, నిద్ర మొక్కమా. ఓయే మహాన బాబా, ఆహా ఆహా మారుసి తెలుగు చేసిన తప్పు తప్పేరా బాబు. అదే కాకుండా నువ్వు ప్రాధాయపడుతున్నావు, వరమిస్తున్నాను. జరిగిన తర్వాత ఒక బల్లల కొర దెబ్బతిని పద్మాదేవిని కళ్యాణం చేసుకుంటాను. అబ్బాయి పద్మాదేవిని కళ్యాణం చేసుకోగానే మీ సామన గోడ అక్కడ జరిగిన కథంతా కూడా లక్ష్మీదేవి గొప్పమంది. కళతో చూసిన లక్ష్మీదేవి అలా మనస్సుతో బాధపడిపోతుంది.